హాయ్ అండి. పులిసిపోయిన పెరుగుతో సూపర్ టేస్టీగా ఇలా జంతికలను చేయండి. చాలా బావుంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 3 కప్పుల బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 2 స్పూన్లు కలోంజి గింజలను వేసుకోండి. ఇవి లేకపోతే నువ్వులనైనా వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఆయిల్‌ని వేడి చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిలికిన పెరుగుని 1 కప్పు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండి మీద మూత పెట్టి ఆరిపోకుండా ఒక 10 నిమిషాలు పక్కన వదిలేయండి. 10 నిమిషాల తర్వాత జంతికల గొట్టంలో కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఇందులో తగినంత పిండి ముద్దను పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి జంతికలను ఒత్తుకోండి. వేసిన వెంటనే తిప్పకుండా 2 నిమిషాలు ఆగి రెండో వైపు తిప్పి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోండి. అంతే అండి. పుల్లగా, కారంగా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే జంతికలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.